నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయి దాదాపు 6 ఏళ్ళు దాటి 7వ ఏట అడుగుపెట్టారు. కానీ ఇప్పటికీ కూడా ఈ కేసులో ఎటువంటి కొలిక్కి రాలేదు. కాకపోతే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తిరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఒక్కొక్కరుగా అప్రూవర్గా మారుతున్నారు, అనుమానాస్పద మృతులు పెరుగుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు సునీల్ కావచ్చు, అదేవిధంగా దస్తగిరి కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా బెదిరింపులు అయితే పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే సునీల్ యాదవ్ కూడా అప్రూవర్గా మారిపోయాడా? ఇక అవినాష్ రెడ్డి జైలు జీవితం తప్పదా? A9 A10 ఎవరో బయటపడబోతున్నారా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉందో 2019 మార్చ్ 15వ తారీఖున జరిగింది. అప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉంది ఆ టైంలో సిబిఐ చేయడం, దాని తర్వాత జగన్ దానిపైన విస్తృతంగా దాని మీద హెచ్చరికలు చేయడం చూస్తూ వస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ జగన్ ఏదైతే 2019లో వచ్చిన తర్వాత తను సిబిఐని తీసేయడం, అసలుకి ఇక్కడ ఉన్నటువంటి ఒక పూర్తి వ్యవస్థనే మార్చడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే సునీత గారు పోరాటం చేయడం, మళ్ళీ దాంట్లో కదలికలు రావడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే 6 ఏళ్లలో 6 మరణాలు మనం చూసాం. ఇదంతా పక్కన పెడితే ఎవరైతే మిగిలి ఉన్నటువంటి ఒక అప్రూవర్గా మన దస్తగిరి కావచ్చు, లేదా నిందితుడిగా ఉన్నటువంటి ఒక సునీల్ యాదవ్ కావచ్చు, ఈరోజు సునీల్ యాదవ్ బయటకు వచ్చేసి నా మీద బెదిరింపులు జరుగుతున్నాయి, నా మీద హత్య జరిగే అవకాశం ఉంది, సో నాకు భద్రతను పెంచండి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా మా తల్లి గారికి సంబంధించిన వ్యక్తిగత హననం జరుగుతుంది, హత్య అనే సినిమాలో ఇలాంటి సీన్స్ ఉన్నాయి, ఇవి తీసింది ఖచ్చితంగా వైసీపీ నాయకులు అని చెప్పి మాట్లాడుతున్నారు. మొత్తానికి ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? సునీల్ యాదవ్ మొన్న ఎవరైతే వివేకానంద రెడ్డి వర్ధంతి దగ్గర నుంచి తన గురించి ఎక్కువగా అన్ని ఛానల్స్లో కూడా చూస్తున్నాం. నేను అన్ని విషయాలు చెప్పేస్తాను, కాకపోతే నా ప్రాణానికి హాని ఉంది, అందుకని జిల్లా ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళి భద్రత కావాలి అని కోరుకున్నాడు. ఇంకన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ హత్య సినిమా గురించి ఇతను ప్రధానంగా తీసుకొస్తున్నాడు. దాంట్లో నిందితులు 8 మంది అసలు జరిగిన దగ్గర ఉంది, 8 మంది నిందితులు. కానీ సినిమాలో 4గురినే ఎందుకు చూపిస్తున్నారు? నా గురించి చాలా ఘోరాతి ఘోరంగా, సునీల్ యాదవ్ గురించి చాలా ఘోరాతి ఘోరంగా భయంకరంగా చూపించారు. అలాంటివి చూపించడానికి అక్కడ దేనికి కూడా నాకు జరిగిన నిజ జీవితానికి దానికి సంబంధం లేదు. అలా ఎందుకు చూపించాలి? నా తల్లి గారి ఏదైతే పర్సనల్ ఇష్యూ సంబంధించి వీళ్ళు అంతకుముందు ఫాల్ ఎలిగేషన్స్ తీసుకొచ్చారు, ఇన్లీగల్ కాంటాక్ట్ అని, అవేవి లేవని విచారణలో తేలిన తర్వాత కూడా ఈ మూవీలో ఎందుకు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసి చూపిస్తున్నారు అనేది ప్రధానంగా అతను పదే పదే చెప్తున్నాడు. దీని గురించి ఖచ్చితంగా విచారణ జరిపించాలి, జరిగినవన్నీ ఆ మూవీలో ఎందుకు ఈ విధంగా నన్ను చూపించారు అనేది తెలియాలి అని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనం ఈ 6 సంవత్సరాల్లో 6 మరణాలు అనుమానాస్పదంగా జరిగినాయి. ఇప్పుడు కొత్తగా దస్తగిరి వాళ్ళ భార్యని కొట్టి నెల రోజుల్లోపు నీ భర్తని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అని వాళ్ళు పదే పదే ఆవిడతో అన్న మాటలు, ఆవిడ మీడియా ముఖంగా వచ్చి చెప్పిన మాటలు. నా భర్తను చంపేస్తామంటున్నారు, ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడారంటే మేము సపోర్ట్గా ఉన్నాము జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే అప్రూవర్గా మారిన నీ భర్తను చంపేస్తామని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఈ రోజున సునీల్ యాదవ్ కూడా అదే బాధ, నేను చెప్తాను ఎవరెవరు ఏం చేశారనేది, నేను అప్రూవర్గా మారతాను అని డైరెక్ట్గా అంటలేదు ఆ మాటని. అంటే నేను చెప్పేదాన్ని బట్టి దాన్ని అప్రూవర్గా అంటారేమో నాకు తెలియదు అని చెప్పేసి కొంచెం అతను తెలివిని ప్రదర్శిస్తున్నాడు, అది తెలివిని అని ఇప్పుడు మనకు ఖచ్చితంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద అతను మాట్లాడేటప్పుడు. అయితే ఎప్పుడైతే తను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు నువ్వు బెయిల్ మీద బయటికి రావాల్సిన అవసరం లేదు, బెయిల్ మీద బయటికి వస్తే మళ్ళీ ప్రమాదాలు జరిగితే నీకై నువ్వు బెయిల్ అడగకూడదు అని చెప్పేసి తనని బలవంతం చేశారని చెప్పి, ఇది కాకుండా ఏదైతే సాక్షి పత్రికలో మా మదర్ గురించి వివేకం గురించి చాలా అసభ్యంగా రాశారని చెప్పేసి అని కూడా తను చెప్తున్నారు. అది కాక ఎందుకని మరి నువ్వు ఆ టైంలో ఒప్పుకున్నావంటే లాయర్లు ఇదే చెప్పారు, ఖచ్చితంగా ఏదో ఒక మెలిక పెడితే నిన్ను బయటికి తీసుకురావడానికి ఉంటుందని చెప్పేసి అని అన్నారు. బట్ అదంతా ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి తెలిసిన తర్వాత హత్య అనే సినిమాలో ఎలాగా మీరు ఇది వేస్తారు అని చెప్పేసి అనడం ఒకటైతే, రెండోది వచ్చేసి
వివేకం సినిమా గురించి కూడా అడిగారు. మరి వివేకం సినిమా కూడా తీశారు కదా, మరి అది కరెక్టా అంటే ఖచ్చితంగా వివేకం కరెక్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఏదైతే ఫైల్ అయిందో దాంట్లో ఉన్నటువంటి ఒక సమాచారం మేరకే తీశారు. కానీ హత్య అనేది అయితే అది ఛార్జ్ షీట్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా సాక్షి పత్రిక మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఏదైతే ఇప్పుడు హత్య అని చెప్పి వైసీపీ నేతలు తీసిన సినిమా ఏదైతే ఉందో దాని మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? సాక్షి ఛానల్, సాక్షి పేపర్ మనం చూస్తే పోసాని కృష్ణమురళి కూడా ఏదైతే గుంటూరు సిఐడి పోలీసులు విచారణలో తేలింది, సాక్షి పేపర్ నుంచి ఒక వ్యక్తి నాకు కొన్ని సంబంధించిన స్క్రిప్ట్ అంతా పంపిస్తే దాన్ని చూసి నేను మీడియా ముందు చదివాను, అవే మాట్లాడాను, అది నాది సొంత స్క్రిప్ట్ కాదని చెప్పేశాడు. అంటే ఇక్కడ సాక్షి ఛానల్, సాక్షి పేపరే దీనికి సంబంధం. యాదవ్ చెప్పిన దానికి కూడా అదే. ఇప్పుడు ఎటు చూసుకున్నా కూడా వీళ్ళు అంటే మొత్తం సాక్షి పేపర్ నుంచే నడుస్తుంది. ఫస్ట్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఏం చెప్పారు, నారాసుర రక్త చరిత్రను రాసుకొని వచ్చారు. తర్వాత గుండెపోటు అన్నారు, తర్వాత రక్తపు వాంతులు అన్నారు, కుట్లేసిన వాళ్ళు లేరు ఈ రోజున. దాంతోపాటు ఎవరెవరు ఆ కారు డ్రైవరు లేడు, ఇంకా ప్రతి ఒక్కరు అక్కడ వాచ్మెన్ లేడు. ఈ రోజున అందరూ కూడా అనుమానాస్పదంగా మరణించారు. ఈ రోజున చూస్తే దస్తగిరి, ఇతనికి ప్రాణానికి ముప్పు. ఇంకొక వైపు సునీత, ఇప్పుడు కొత్తగా సునీల్ యాదవ్, వీళ్ళంతా కూడా 1 by 1 వీళ్ళు వస్తూ బయటికి ఏం చెప్తున్నారు, ఫస్ట్ వాళ్ళు చెప్తుంది ప్రాణానికి హాని. ఎవరు కర్మ కర్త క్రియ అనేవాళ్ళు ఎవరో ఒకరు మెయిన్ ఉంటేనే వీళ్ళంతా భయపడుతున్నారు. కానీ చెప్తాను అంటున్నాడు, కానీ ఎందుకు చెప్పట్లేదు ఈ సునీల్ యాదవ్ అనే అతను? ఫస్ట్ ఏమంటున్నాడు, చెప్తాను అన్ని ప్రతి ఒక్కటే, కానీ ప్రాణానికి ముప్పు ఉంది అంటున్నాడు. కానీ మరి దస్తగిరి ధైర్యంగా వచ్చి చెప్పేశాడు కదా ప్రతి ఒక్క విషయాన్ని. అతను కూడా ఇక్కడ సునీల్ యాదవ్ కూడా ఇంకొక మాట అంటున్నాడు, ఏంటి అంటే ఏదన్నా సరే బయటికి సమాచారం ఇస్తానికి ఇది కోర్టు పరిధిలో ఉంది, నేను బయటికి బహిరంగంగా ప్రెస్ కానీ దానికి ఏం చెప్పలేను, కాకపోతే ఎస్పీ గారికి చెప్పుకోవాల్సినవి చెప్పేశానని చెప్పేసి అంటున్నాడు. అదిగాక నిన్న ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కూడా మాట్లాడుతున్న సందర్భంలో డైరెక్ట్గా సిబిఐ డైరెక్టర్కి కూడా లేఖ రాస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను, లేఖలో నా మీద ఇలా జరిగాయి, అదిగాక ఇప్పుడున్నటువంటి ఒక గవర్నమెంట్ కావచ్చు పోలీసుల్ని నమ్ముతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే గతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు ఖచ్చితంగా ఇరికిచ్చే ప్రయత్నాలే చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా నిజంగా పోలీసుకు సంబంధించినటువంటి ఒక అంటే 30 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి నెక్స్ట్ ఈ టర్మ్ కూడా వచ్చుంటే అసలు వివేకం కేసే లేకుండా చేస్తానికి ప్రయత్నాలు చేశారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అవును, ఇక్కడ ఏంటంటే అండి, ఫస్ట్ మనం ఎవరైతే రవి గారు హత్య జరిగింది అప్పట్లో అదే తరహాలో వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లోనే లేకుండా చేసే ప్రయత్నం జరిగింది. కాకపోతే వీళ్ళు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయని విధంగా వీళ్ళు మళ్ళీ బయటికి రావటం, కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ అటు అవినాష్ రెడ్డి గారి విషయంలో కానీ వీళ్ళంతా ఎవ్వరూ కూడా ఊహించని విధంగా మలుపు తిరిగింది కేసు. ఫస్ట్ అసలు అతను మర్డర్ చేసినప్పుడే వాళ్ళు దాన్ని అసలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అది రకరకాలుగా తిరిగి మళ్ళీ చివరకు ఇది చంపేశారు అని తేలింది. కానీ ఆ చంపింది ఎవరు అనే దాని దగ్గర ఆగిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఇతను కూడా పోలీసులను అప్పుడు నమ్మలేదు అనంటే పోలీస్ స్టేషన్లో ఏదో చేయబోయారు కుట్ర అనేది అతను చెప్పకనే చెప్తున్నాడు. ఇప్పుడు పరిటాల రవి గారి విషయంలో కూడా అప్పుడు వరుసగా అన్నీ కూడా అలానే చంపబడుతూ వచ్చారు. ఇప్పుడు అదే జరిగేది. కాకపోతే వీళ్ళంతా తప్పించుకొని నిజంగా బయటకు వచ్చారంటే మెయిన్ సూత్రధారి పాత్రధారి ఎవరైతే ఉన్నారో అతనికి పాపం పండింది. బయటికి వీళ్ళంతా వచ్చారు కాబట్టే ఈ రోజున ప్రతి ఒక్క విషయం కూడా తెలుస్తుంది. సాక్షి ఛానల్ రాసిన పిచ్చి రాతలు కానీ వాళ్ళ ఛానల్ చెప్పే పిచ్చి మాటలు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఈ రోజున వీళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసే పనులకి ప్రతి ఒక్కటి ఇప్పుడు భారతీరెడ్డి గారు అనే ఆవిడ ఇప్పుడు సాక్షి ఛానల్కి ప్రతినిధిగా ఉంటే మరి మొన్న పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలకు వాళ్లే సాక్ష్యం. ఈ రోజున ఎవరైతే ఈ సునీల్ యాదవ్ అనే అతను ఉంటున్నాడో ఇతను కూడా ఇదే సాక్ష్యం. అతను కూడా సాక్షి పేపర్లు ఈ విధంగా రాశారని చెప్తున్నాడు. అంటే వీళ్ళ పనే ఇది, సాక్షి పేపర్కి సాక్షి ఛానల్కి ఉన్నవి లేనివి కూడా ఎట్లా అంటే అట్లా రాసుకుంటూ పిచ్చి మాటలు జనాల్ని ప్రలోభ పెట్టడం, ప్రజలకు వేరే విధంగా దాన్ని తీసుకువెళ్ళటం, మేము ఎప్పుడు కూడా మంచి వాళ్ళగానే ఉంటాము చెడ్డ పనులు చేయము అనేదే వాళ్ళు రాసుకునేది, ఎదుటి వాళ్ళ మీదే నెట్టే ప్రయత్నం. కానీ ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వీళ్ళంతా కూడా పోలీసులు కూడా అదే టెన్షన్లో ఉన్నారు. ఎవరికి భద్రత ఎలా కల్పించాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు సునీత గారు, దస్తగిరి, ఇటు చూస్తే సునీల్ యాదవ్, వీళ్ళంతా కూడా ఇబ్బందిగానే ఉంది పరిస్థితి. కానీ అసలు దొంగలు ఎప్పుడు దొరుకుతారు అనేది తెలియాల్సి ఉంది.
సో చూద్దామండి ఖచ్చితంగా ఓ పక్కన దస్తగిరి, అదేవిధంగా దస్తగిరి యొక్క వైఫ్ షబానా కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇంకో పక్క సునీత గారు కావచ్చు, ఇప్పుడు సునీల్ యాదవ్ కావచ్చు. సో పూర్తిగా ఒక కేసు కొలిక్కొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సిబిఐ ఇప్పటికైనా సరే తన యొక్క కార్యక్రమాలు చాలా శరవేగంగా చేయాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.